నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంలో ఉంది. నాగారం సిగ్నల్కి జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి మనకి జస్ట్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్. అది కాకుండా లొకేషన్ విధంగా యూస్ అయితే చుట్టుపక్కల లొకేషన్ అయితే చాలా మంచి లొకేషన్లో ఉందండి. హౌస్ వచ్చేసి చూడండి, ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. అది కాకుండా మీకు ఎఫ్టీపీఎల్ బఫర్ జోన్ అలాంటిది ఏం లేదండి. మన క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్, మున్సిపల్ పర్మిషన్, మున్సిపల్ నామ్స్తో వచ్చిన హౌస్ అంటే మనకి ఎటువంటి టెన్షన్ కూడా లేదు. ఇంటి ముందు సీసీ రోడ్ కూడా ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది. డ్రైనేజ్ కనెక్షన్ వచ్చి ఇక్కడ ఉందండి. మనకి ఇది కనిపించే డ్రైనేజ్ కనెక్షన్ అండి. ఇది దీంట్లో వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ కూడా ఉంది, మంజూరు వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి, మంచి లొకేషన్లో ఉంది మనకి. అది కాకుండా మన నాగారం సిగ్నల్ మెయిన్ రోడ్కి, నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్ అండి మనకి ఇల్లు వచ్చేసి. ఇది వచ్చేసి మనకి వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే చిన్న కోరిక, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చేయకండి. సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి, ఎండ్ వరకు చూడండి. మరి చెప్తాను, ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. డీటెయిల్స్ మొత్తం ఎండ్ వరకు చెప్తాను. ఇంకా అది కూడా కాకుండా లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 30x60 డైమెన్షన్ సైజ్, G+1 పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అండి. మనకి 2 కార్ పార్కింగ్స్ కూడా ఉన్నాయి. టోటల్ ఎస్ఎఫ్టీ కింద పైన ఎస్ఎఫ్టీ కలిపి 3300 ఎస్ఎఫ్టీ ఇచ్చాడు. మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చాడు. ఇంకొక విషయం ఏంటంటే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. దీనికి చాలా మంచి కన్స్ట్రక్షన్ అంటే మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్. అది కాకుండా కార్ పార్కింగ్ ఒకటి బయట పెట్టుకోవచ్చు, 2 లోపల కూడా పెట్టుకోవచ్చు. అంటే టోటల్లీ మనకి 2 కార్ పార్కింగ్స్ ఒకటి బయట కూడా పెట్టుకోవచ్చు అండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడండి మనకి ఇంటికి. చూడండి బాగుంది, ఎంత బాగుందో. లొకేషన్ కూడా చూడండి, ఎంత మంచి నీట్ లొకేషన్ ఇచ్చారో. ఇదంతా 25 ఫీట్ రోడ్ అంటే సీసీ రోడ్ ఉంది. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇది ర్యాంప్ అంటే మనకి ఈ ర్యాంప్ వచ్చేసి మనకి మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చారు. కార్ ఈజీగా వెళ్ళిపోతుందండి ర్యాంప్ దగ్గరికి. మనకి రోడ్ హైట్ పెరిగినా కూడా ఇంత పెరిగినా కూడా మనకి ఈజీగా ఉంటుందండి కార్ వెళ్ళిపోనికి. మామూలుగా కూడా ఈజీగానే ఉంది. ప్రజెంట్ వచ్చేసి ఇదంతా ర్యాంప్ అండి మనకి కనిపించేది. ర్యాంప్లోకి వచ్చాక కూడా మనకి ఇదంతా టోటలీ గ్రానైట్ వర్క్ అండి. మనకి లోపలంతా కార్ పార్కింగ్ ఏరియా కూడా. గేట్లకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి స్టెప్స్ ఇచ్చారు. స్టెప్స్ పక్కనే మనకి స్పేస్ కూడా ఉంది. స్పేస్ పక్కనే మనకి ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి. మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. దీని పక్కన వచ్చేసి ఇదంతా మన కార్ పార్కింగ్ ఏరియా. అంటే పార్కింగ్ ఏరియా పక్కన మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడ ఇదంతా వాష్ ఏరియా వస్తుందండి మనకి. ఇది వాష్ ఏరియా అండి మనకి అది కాకుండా పైన ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి. పీవీసీ షీట్స్ ఇవన్నీ వాటర్ ప్రూఫ్ అండి. మనకి పీవీసీ షీట్ వాటర్ ప్రూఫ్. మనకి ఎటువంటి వాటర్ లీకేజ్ అలాంటిది ఎటువంటిది ఉండదండి. మనకి క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. మనకి ఇదంతా సెట్ బ్యాక్స్. ఇది బోర్ కనెక్షన్ అండి. ఇది వచ్చేసి సంప్ కనెక్షన్. సంప్ వచ్చేసి మనకి 5,000 to 7,000 లీటర్స్ వరకు ఉంటుంది. ప్రజెంట్ సెట్ బ్యాక్ చూపిస్తున్నాను. సెట్ బ్యాక్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదంతా సెట్ బ్యాక్ అండి, మీకు కనిపించేంత సెట్ బ్యాక్. చూడండి, సెట్ బ్యాక్ చూడండి, మీకు చూసేది సెట్ బ్యాక్ అండి. అది కాకుండా దీని బ్యాక్ సైడ్ కూడా హౌసెస్ ఉన్నాయండి. మనకి చుట్టుపక్కల అన్ని హౌసెస్ ఉన్నాయి. చూడండి, అన్ని హౌసెసే. మనకి ఇక చెరువు అలాంటిది ఏం లేదు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఇది బ్యాక్ సైడ్ అండి మనకి సెట్ బ్యాక్. ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి. మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్న, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు. బట్ డ్రైనేజ్ ప్రాబ్లం అయితే రాదు. వాటర్ ప్రాబ్లం కూడా లేదంటే మంచి కృష్ణ వాటర్ కూడా మనకి క్లియర్గా ఉందండి. మనకి ఇదంతా మనకి షీట్స్ అండి, ఫాల్ సీలింగ్ షీట్స్, యూపీవీసీది. మన క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. మనకి ఇదంతా ఇక్కడ ఎల్ షేప్లో వచ్చండి, ఇలా వచ్చింది పార్కింగ్ ఏరియా. ఇక్కడ ఒక కార్ పెట్టుకోవచ్చు, అక్కడ ఒక కార్ పెట్టుకోవచ్చు అండి. 2 కార్స్ పార్కింగ్ ఉంది. మనకి ఎటువంటి టెన్షన్ కూడా లేదు. ఇది వచ్చేసి మెయిన్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK అని చెప్పగా 2 BHK చూడండి ఎలా ఉందో. ఇది మెయిన్ ఎంట్రన్స్లో మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి. ఇదంతా డోర్ కూడా మనకి ఈ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్వుడ్ డోర్ వస్తుంది. మనకి గ్రిల్స్ వస్తాయి, గ్లాసెస్ కూడా వస్తాయి. ఇంకా ఫినిషింగ్ ఉందండి. ఫినిషింగ్ ఓకే అయిపోయింది. క్లియర్ టైటిల్ అండి. మనకు ఒకటే కోట్ పెయింటింగ్ కూడా అయిపోయింది. ఓకే కాగానే ప్లంబర్ వర్క్, ఎలక్ట్రిషియన్ వర్క్ ఏదైతే పెండింగ్ ఉందో అంతా పెండింగ్ క్లోజ్ చేసి రిజిస్ట్రేషన్ లోపల మీ చేతిలో హ్యాండ్ ఓవర్ చేస్తారండి. మీరు ఓకే అనుకుంటే చూడండి, ఇది ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంట్లోకి ఎంటర్ దగ్గర కూడా మనకి చూడండి, ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇంట్లోకి ఎంటర్ దగ్గర మన డోర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ టేక్వుడ్ డోర్ అని చెప్పాను. డోర్ డిజైన్ కూడా చాలా మంచి నీట్ డోర్ చేశారు. ఇంకా పాలిష్ అయిపోలేదండి, పాలిష్ క్లోజ్ చేసిస్తారు. ఇదంతా మనకి హాల్ అండి, హాల్ వర్క్ ఇది. హాల్లో ఇదంతా టీవీ షెల్ఫ్ అండి. టీవీ షెల్ఫ్ కూడా ఎంత బాగుందో. టీవీ షెల్ఫ్ పైన కూడా చూడండి, మీకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఉందండి. బాగా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి. అది కాకుండా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా అండి. మనకి ఎదురుగా టీవీ షెల్ఫ్ వర్క్ చూడండి. ఇది వచ్చేసి మనకి విండో అండి. ఈ విండో వచ్చేసి మనకి గ్రానైట్ వర్క్ ఇచ్చారు. ఇదంతా గ్రానైట్ వర్క్, గ్రిల్ ప్లస్ అక్కడ అటు సైడ్ వచ్చేసి యూపీవీసీ విండోస్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మీకు అర్థమవుతుంది. మంచి నీట్గానే చేస్తున్నారండి. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి మనకి వర్క్. ఇది వచ్చేసి హాల్ వర్క్ అండి.
దీని ఆపోజిట్లో వచ్చేసి మనకి డైనింగ్ హాల్ అండి. ఇది వచ్చేసి మనకి ఆర్చ్ లాగా, ఇక్కడ మనం ఏదైనా హుడ్ వర్క్ చేయించుకొని ఆర్చ్ వస్తుందండి ఇక్కడ. దీని పక్కనే మనకి పూజ గది కూడా ఇచ్చారు ఇక్కడ. ఇది వచ్చేసి పూజ గది అండి. ఇదంతా మనకి పూజ గది అండి. మనకి పూజ గది ఇచ్చారు. ఇదంతా కిచెన్ వర్క్ అండి. కిచెన్ ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఈ ప్లేస్ వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ప్లేస్. డైనింగ్ హాల్ కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి వర్క్ కూడా ఎంత బాగుందో. మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి. వర్క్లో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కావాలండి వీళ్ళు వచ్చేసి. చూడండి షెల్ఫ్స్ కూడా మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. వర్క్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకు వాష్ బేసిన్ వస్తుంది. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారు. దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్. ఇది ఇండియన్ బాత్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. దీని ఆపోజిట్లోనే ఇది మా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి మీరే ఎంత బాగుందో. మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. వర్క్లో కూడా కాంప్రమైజ్ కావాలంటే మంచి నీట్ కన్స్ట్రక్షన్. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చారు, గ్రిల్స్ ఇచ్చారు, యూపీవీసీసీ విండోస్ కూడా ఇచ్చారు. మనకి టెన్షన్ లేదండి. మనకి ఏమంటారు, ఇది కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయింది మనకి. అది కాకుండా ఇక్కడ లోవర్ ఫుడ్ షెల్ఫ్ ఫుడ్ ఇచ్చారు. వీళ్ళు లోవర్ ఫుడ్ ఇచ్చారు. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగానే ఇచ్చిందండి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాము. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూడండి. కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. మనకి కలర్స్ కూడా మంచి నీట్ కలర్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా హైట్ చాలా పెద్దగా ఉంది. మనకి అది కాకుండా ఇక్కడ చిన్న కర్టన్ పెట్టుకుంటే అక్కడ డ్రెస్సింగ్ రూమ్ లాగా అవుతుంది చిన్నగా. ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, ప్లస్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, కిచెన్ చూపించాను, హాల్ చూపించాను, పూజ గది చూపించాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అంటే మీకు చూసింది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతాను. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. స్టెప్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయండి. మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈజీగా వెళ్ళిపోవచ్చు పైకి. చూడండి స్టెప్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. ఇది స్టెప్స్ కూడా చాలా బాగున్నాయండి. మనకి ఈజీగా వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్లోనే మనకి చూడండి ఇదంతా వరండా ప్లేస్. ఇదంతా వరండా ప్లేస్ అండి. మనకి వరండాలు కూడా మనకి చూడండి. ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం విండోస్ మన యూపీవీసీ షీట్ అండి. ఇది పీవీసీ షీట్ వాళ్ళది, వాటర్ ప్రూఫ్ షీట్. ఇది మనకు ఫాల్ సీలింగ్ లాగానే ఉంటుంది, కానీ బాగుంటుంది. హుడ్ వర్క్ లాగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. వర్క్ కూడా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో మనకి వరండా, ఎదురుగా వరండా అండి. మీకు ప్రజెంట్ ఇక్కడ కూడా మనకి బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. దీంట్లో కూడా ఇదంతా మనకి సెట్ బ్యాక్ అండి. సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్లో కూడా మనకి షీట్స్ ఇచ్చారు, సేమ్ పీవీసీ షీట్స్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. చాలా అంటే చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. వర్క్లో కూడా ఎటువంటి కాంప్రమైజ్ కావాలండి వీళ్ళు వచ్చేసి. చూడండి వర్క్ కూడా ఎంత బాగుందో. ఇదంతా మనకి సెట్ బ్యాక్. ఇక్కడ లాస్ట్కి వాష్ ఏరియా ఇచ్చాడు. వాష్ ఏరియా ఇదంతా వాష్ ఏరియా అండి. మనకి అంతా వాష్ ఏరియా. వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాము. వాళ్ళు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. వర్క్ అవుతుంది లోపల. కొంతసేపు మనం బయటికి రమ్మని లోపలికి ఎంటర్ అయ్యి వీడియో కూడా తీస్తాను నేను. ఇప్పుడు లోపల కూడా చూద్దాము. చూడండి ఇదంతా మనకు వరండా. మనకు డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ డోర్ వస్తుంది. సేమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా అయితే డబుల్ డోర్ ఇచ్చారో అలానే ఇచ్చాడు మనకి డోర్ కూడా. మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఎక్కడ దాకా ఇచ్చాడు. మనం ఎలా పైన కట్టుకుంటే అంత పైన దాకా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా వచ్చేస్తుంది. కావాలంటే మీకు లిఫ్ట్ పెట్టిమన్నా కూడా లిఫ్ట్ పెట్టిస్తాడండి. మీకు కూడా మీరు మాట్లాడుకోవచ్చు ప్రైస్లోనే. ఏదైనా ప్రైస్లో మాట్లాడుకొని సెట్ చేసుకోవచ్చు. అది కూడా మనకి టైల్స్ వర్క్ కూడా ఇచ్చారండి దీంట్లో. సేమ్ కింద టైల్స్ వర్క్ ఎలా అయితే ఇచ్చాడో ఇక్కడ కూడా అలానే ఇచ్చాడు టైల్స్ వర్క్. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదామండి. చూడండి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. లోపలికి ఎంటర్ అయ్యే దగ్గర కూడా మనకి డోర్ కూడా చెప్పాను కదా, ఇండియన్ టేక్ డోర్. సేమ్ కింద ఎలా ఇచ్చారో అలానే ఇచ్చారు. సేమ్ డిజైన్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది, కానీ చూడండి ఎంత బాగుందో. వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. పాలిష్ వర్క్ అవుతుందండి ఇప్పుడు లోపల వచ్చేసి. ప్రజెంట్ వచ్చేసి అంతా హాల్ వర్క్ అండి. మేము హాల్లో ఉన్నాము. హాల్లో చూడండి పెద్దగా హాల్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. దీంట్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఉందండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా చూడండి ఎంత బాగుందో. మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూడండి మీకే అర్థమవుతుంది. అంటే నేను చెప్పుడు కాదు, మీకే అర్థమవుతుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. హుడ్ వర్క్ మనకి హుడ్ వర్క్ చేయించుకునేది చాలా అంటే చాలా మంచి నీట్ హుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి టీవీ షెల్ఫ్ అండి. టీవీ షెల్ఫ్ కూడా చాలా బాగుంది, మంచి డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి
విండో కూడా మనకు చెప్పాను కదా కింద గ్రానైట్ వర్క్, ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ ఇచ్చారండి వాళ్ళు. మంచి గ్రిల్స్ కూడా ఇచ్చారు. చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎంత బాగుందో. మనకి ఇదంతా హాల్ వర్క్ అని చెప్పాను కదా, ఎంత హాల్ అని అండి వచ్చేసింది. దీనికి హాల్లో నుంచి కిచెన్లోకి వెళ్ళేటప్పుడు మనకు ఒక ఆర్చ్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఇది వచ్చేసి ఆర్చ్ అండి, మనకి డిజైన్ కూడా చాలా బాగుంది. ఆర్చ్ కూడా ఉంది. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఈ ప్లేస్ మొత్తం వచ్చి డైనింగ్ హాల్ ప్లేస్. డైనింగ్ హాల్ పక్కనే మనకి కిచెన్ కూడా ఇచ్చారు, చూపిస్తాను. డైనింగ్ హాల్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు వీళ్ళు. డైనింగ్ హాల్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అది కాకుండా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి. ఇది వచ్చేసి మనకి ఏమంటారు కిచెన్ పూజ గదండి. పూజ చూడండి ఎంత బాగుందో, చాలా పెద్దగా ఇచ్చారు. పూజ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారు. దీని పక్కనే మనకి కిచెన్ అండి. ఇదంతా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ దగ్గర కూడా చూడండి ఆర్చ్ లాగా చిన్న మంచి ఆర్చ్ కూడా చాలా బాగుంది. ఓపెన్ కిచెన్ ఇదంతా యూ షేప్లో వచ్చిందండి మనకి. ఇట్లా ఓపెన్ కిచెన్ షెల్ఫ్స్ కూడా ఉన్నాయండి మనకి ఓపెన్ కిచెన్లో. చూడండి ఇదంతా ఓపెన్ కిచెన్ అవుతుందండి మనకి. ఈ ఓపెన్ కిచెన్ బ్యాక్ సైడే మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇదంతా వాష్ ఏరియా అండి మనకి. ఇదంతా వాష్ ఏరియా ఇచ్చారు. బాగుందండి, మంచి నీట్గా ఇచ్చారు. బాగుంది, క్లాస్ మంచిగా నీట్గా. చూడండి అంతా షెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయి. ఓపెన్ కిచెన్ కూడా చాలా మంచి నీట్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకు బెడ్రూమ్ చూద్దాం. సేమ్ కింద చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. కలర్స్ కూడా లైట్ కలర్స్ వేసాడు ప్రజెంట్. దీన్ని మీకు ఓకే అనుకుంటే ఇదే కలర్ మెయింటైన్ చేస్తారు, లేదంటే కలర్ చేంజ్ చేసుకోవాలి కూడా మనం మాట్లాడుకోవచ్చు ఏదైనా ఉంటే. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. మనకి కింద లోర్ రూఫ్ ఇచ్చారు. దీంట్లో కూడా కింద ఎట్లా ఇచ్చారు, పైన కూడా అట్లా ఇచ్చారు. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చాలా మంచి పెద్దగా ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఎంత మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావాలంటే చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారు. ఎక్కడెక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారు. దీంట్లో మనకు అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇది వచ్చేసి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. మన పక్కన మనకి విండో కూడా ఇచ్చారు, గ్రానైట్ వర్క్తో వచ్చింది కూడా. చిన్న బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. దీంట్లో కూడా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి మనకి. అది కాకుండా ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. మీకు కిచెన్ చూపించాను, వాష్ ఏరియా చూపించాను, పూజ గది, డైనింగ్ హాల్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, ఇండియన్ బాత్రూమ్. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. మనం టెరెస్ పైకి వెళ్దాం, టెరెస్ పైన వ్యూ ఇద్దాం, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం టెరెస్ పైకి వెళ్దామండి. టెరెస్ పైన వ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది. టెరెస్ పైన మనకి వచ్చేసి ఇది కూడా ఇచ్చారండి వీళ్ళు. మంచి నీట్ లోరు ఫుడ్ ఇచ్చారు ఇక్కడ. ఇదంతా మనకి పైన అంటే టెరెస్ పైన ఉన్నాం. టెరెస్ పైన అక్కడ 2 ట్యాంకులు కూడా వస్తాయి. ఒకటి వాటర్, 1 వాటర్, ఒకటి బోర్ కనెక్షన్ వాటర్ కండి. లొకేషన్ చూడండి, మీకే అర్థమవుతుంది. లొకేషన్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదంతా చుట్టుపక్కల లొకేషన్ అండి మనకి. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. చెరువు అలాంటిది ఏం లేదు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. చుట్టుపక్కల నాగారం సిగ్నల్కి చాలా దగ్గర అండి మనకి. 200 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్లో 30 డైమెన్షన్స్, 30x60 డైమెన్షన్ సైజ్, G+1 పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, ఇంటి ముందు 25 ఫీట్ రోడ్, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 3,300 ఎస్ఎఫ్టీ ఇచ్చాడు. మనకి ప్రైస్ వచ్చేసి 1,75,00,000 చెప్తున్నాండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.